రాజకీయాలంటే ఎవరో డబ్బుండే వాళ్ళు ఎవరో పెత్తందారుల చేతిలోనే ఉంటే రాజకీయం అంటే డబ్బుండే వాళ్ళది పెత్తందారుది కాదు, రాజకీయం అంటే ప్రతి సామాన్యుడు చేయగలుగుతాడని చెప్పి ఆ రోజు ఎంతో మంది డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను, ఉపాధ్యాయుల్ని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఎలాంటి రాజకీయ చరిత్ర లేని 294 మందిని చట్టసభలో కూర్చోబెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళకి రాజకీయ భవిష్యత్తునిచ్చి ఈ రోజు వాళ్ళని ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకొని వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. అదే కాకుండా సంక్షేమానికి ఆద్యుడు, దేశానికే సంక్షేమం పరిచయం చేసిన తెలుగుదేశం పార్టీ. ₹2 కిలో బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, పక్కా ఇల్లు కావచ్చు, అదేవిధంగా మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, అదేవిధంగా మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం పద్మావతి విశ్వవిద్యాలయం కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు వస్తే ఆంధ్రి నీవా కావచ్చు, గాలేరి నగరి కావచ్చు, తెలుగు గంగా కావచ్చు, మద్దువలస కావచ్చు, ప్రియదర్శిని జోరాల కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి అపర భగీరథుడయ్యాడు. అదే